guys, welcome back to my channel. Today topic is dad to dad book gurinchi. Let's go into a video. నేను హాఫ్ వీడియో చేశాను అంటే ఒక పేజ్ చెప్పానమాట. సో నేను బుక్ చూసి చెప్తున్నాను. సో మనం అక్కడ ఓకే నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏమో చదువుకునేవాడు, ఒక డాడ్ ఏమో చదువుకోలేనివాడు, ఇద్దరికి డబ్బులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. అండ్ దెన్ వాట్ హ్యాపెన్, ఒక డాడ్ అయితే చనిపోతే తన ఆస్తులన్నీ వాళ్ళ సన్స్కి వాళ్ళకి వెళ్ళి, ఇంకో డాడ్ చనిపోతే మాత్రం వాళ్ళ అప్పులు మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళి. ఇదొక కంటిన్యూషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. దెన్ ఇద్దరు ఆఫర్ చేస్తే తనకి రోబెస్క్యూసీగా ఇద్దరు ఆఫర్ చేశారట. ఏం ఆఫర్ చేశారో చూద్దాం ఫ్రెండ్స్. అడ్వైస్ అంటే వాళ్ళు చదువుకున్న కోర్స్ గురించి సేమ్గా అడ్వైస్ ఇవ్వలేదంట, వాళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్లో అడ్వైస్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఇద్దరికి ఒకే ఒపీనియన్ ఉందంట. అండ్ ఒపీనియన్ ఉండడం వల్ల వాళ్ళు ఒకే కోర్సు సజెస్ట్ చేయలేదు, డిఫరెంట్ కోర్సెస్ మీద వాళ్ళు సజెస్ట్ చేశారు. దెన్ తనకి ఒక డాడ్ ఉంటే తను యాక్సెప్ట్ చేసేవాడు, తను ఇచ్చిన వాళ్ళ డాడ్ తన తీసుకున్న సజెషన్ యాక్సెప్ట్ చేసేవాడు. కానీ ఇక్కడ మన దగ్గర 2 డాడ్స్ ఉన్నారు. సో 2 డాడ్స్ ఆఫర్ మీ 2 కాంట్రాక్ట్ పాయింట్స్. ఒక డాడ్ ఏమో కాంట్రాక్ట్ పాయింట్స్ అంటే డిఫరెంట్ ఇచ్చారు. డాడ్ ఏమన్నారంటే, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ ఏమన్నారంటే, ఇది డాడ్ పూర్ డాడ్ రిచ్ డాడ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారంటే రిజెక్ట్ చేశాడు, యాక్సెప్ట్ సింప్లిఫై కంపారిజింగ్ చేస్తున్నాడు, రిజెక్ట్ చేయాలనుకోవట్లేదు, చూస్తున్నాడు అనమాట. దెన్ ద ప్రాబ్లం దెన్ ఆఫ్టర్ ఏమైందంటే, తన రిచ్ మ్యాన్ అనేది పూర్ మ్యాన్ కూడా కాదు, ఆడికి రిచ్ కాదాడు, పూర్ అంటే పూరు కాదు. సో వాడు డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు, రోబెస్క్యూసీ కాదు, డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. సో జస్ట్ వాళ్ళ కెరియర్స్ మీద ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, ఎలా డెసిషన్ తీసుకుంటారు, తీసుకోలేరు కదా. బోత్ ఆర్ స్ట్రగలింగ్ మనీ, ఇద్దరు డబ్బుల గురించి బాధపడినప్పుడు ఎలా డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇద్దరికి డబ్బుల గురించి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి వాళ్ళకి. డబ్బులు అంటే ఎలాగా, డబ్బులు అంటే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డబ్బు మీద ప్రేమ ఉన్నవాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేదు. డబ్బు ల్యాక్ ఆఫ్ మనీ రూట్స్ ఆఫ్ అని అంటే, డబ్బులు లేనోడు ఎప్పుడు డబ్బులు ఇష్టపడేవాడేమో మనశాంతంగా లేడు, డబ్బులు లేనోడేమో మనశాంతంగా లేడు. మరి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ అది ఇచ్చాడు రోబెస్క్యూసీ గానే అనేవాడు. ఇంతకు డబ్బులు లేకపోవడం వల్ల మనశ్శాంతి ఉండదు. అంటే ఏది కొనుక్కోవాలన్నా మనకి డబ్బులే కావాలి. అలానే ఎక్కువ మొత్తంలో ఉంటే మనశ్శాంతి ఉండదు, తక్కువ రూపంలో ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. ఈ డబ్బులు ఉన్నప్పుడేమో ఎవరైనా దొబ్బేస్తారేమో, ఇదేమో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని కాపాడుతూ ఉండాలకి రెట్టింపు చేసే కెపాసిటీ కూడా ఉండాలి. చూద్దాం, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు రోబెస్క్యూసీ. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అనేది మనకి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ యొక్క వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, రేపు మీకు ఫర్దర్ వీడియో వస్తుంది.